రైతుల భూమిని రైతు ఇంటికే నేరుగా అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకే అధికారులు వచ్చి వివరాలు అందించేలా ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం శంకరంలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్క రైతు కళ్లలో వెలుగు చూసేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భూ వివాదాలు లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలన్న చంద్రబాబు తప్పుడు పనులకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ద్వారా చేపడుతున్న చర్యలను వివరించారు. మీరు పంచుకుంటే పిల్లలకు ఆటోమేటిక్ గా భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ భూమి అంతా కూడా మారడం లేదు. ఒకసారి కొనుగోలు చేస్తున్నారు, ఒక అతను అమ్ముతున్నాడు, ఇంకొక అతను కొంటున్నాడు. ఇప్పుడు ఇలాంటప్పుడు భూమి ఏరియా పెరగలేదు, విస్తీర్ణం పెరగలేదు, అదే మరిగా నైసర్గిక స్వరూపాలు పెరగలేదు. కానీ విక్రయాలు జరిగినప్పుడు లేనిపోని లిటిగేషన్స్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఒకప్పుడు మీరు ఆలోచిస్తే మన భూమి హద్దులు మనకు తెలిసేటివి కాదు. ఏ అధికారో లేవంటే ఊర్లో ఉండే కారణమో మున్సిపల్ వాళ్ళు చెప్పి లేనిపోని సమస్యలు సృష్టించి వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంటే మనకు శ్రీరామ రక్ష. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ అవకతవకలు చేసి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొందరి చేతుల గుప్పిట్లో పెట్టుకుని అన్ని ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ భూమి మీ ఇంటికి నేరుగా వచ్చి మీ బౌండరీస్ చూపించే రోజు రావాలి. ఎవరన్నా అమ్ముకున్నా కొనుక్కున్నా ఆటోమేటిక్ గా మ్యుటేషన్ చేసి ఎవరి భూమి వారి అధీనంలో ఉండాలి తప్ప ఏ అధికారుల పెత్తనం ఉండడానికి వీల్లేదు. దానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే మీ భూమి అనే వెబ్సైట్ ని ప్రారంభించాం. అదే మరిగా ఈ వెబ్లాండ్ లో మీరు ఒకసారి చూస్తే మొత్తం గ్రామంలో ఉండే భూములన్నీ సర్వే నెంబర్ వారీగా మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేశాం. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి అందులో ఎవరెవరి పేరుతో ఏ పొలం ఉందో అవి కూడా పేర్ల వారీగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం. 31వ తారీఖు వరకు అధికార యంత్రాంగం మీ గ్రామానికి వస్తారు. కంప్యూటర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ దగ్గరికి ఇస్తారు. మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు అర్థం కాకపోతే మీ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఉంటే వారితో మీరు మాట్లాడుకోండి. మాట్లాడుకుని ఎక్కడికక్కడ మీ భూమి మీ పేరుతో ఉందా, మీ భూమి వేరే వాళ్ళ పేరుతో పెట్టారా, లేకుంటే మీ భూమి ఉంటే అది ఎవరి పేరు పెట్టకుండా వదిలిపెట్టారా, లేకపోతే మీ పేరు తప్పులు పడ్డాయా, ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం ఒకటే, రాబోయే రోజుల్లో ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా, ఏ భూమి ఉండే వ్యక్తి కూడా ఎవరిపైన ఆధారపడకుండా ధైర్యంగా బతకాలనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. అనవసరమైన సర్టిఫికెట్లు పూర్తిగా తీసేసి అవసరమైన సర్టిఫికెట్ కూడా నిర్దిష్టమైన కాల పరిమితి పెట్టి నేరుగా మీరు ఒకసారి అప్లై చేస్తే మీ ఇంటికే వచ్చేట్టుగా కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీకు హామీ ఇస్తున్నాను. మీ ఆధార్ అకౌంట్ ఇవ్వండి. మీ భూమి ఎక్కడుందో ఎంత లోను కావాలనో ఇచ్చే బాధ్యత బ్యాంకర్లు తీసుకుంటారు. ఆ లోనుకు కూడా డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవడం కానీ అదే మరిగా ఏ విధంగా దాన్ని చేసుకోవాలో లీగల్ గా చేసుకునే అవకాశం కూడా వాళ్ళకే ఇచ్చాం. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ముందుకు వస్తాం. పాస్ బుక్ లేకపోతే పాస్ బుక్ లేదు కాబట్టి నా భూమి పోయిందని ఆందోళన వద్దు. మీ పాస్ బుక్ లేకపోతే ఈ పాస్ బుక్ పెట్టి మీ ఇంటికే ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మీరు ఒకవేళ మీ భూమి వేరే వాళ్ళ పేరుతో చేశారని అనుమానం ఉంటే ఒక సెల్ ఫోన్ లో స్మార్ట్ ఫోన్ లో మీ పేరుతో మీ భూమి ఉందా లేదా మీరు చూసుకునే అవకాశం కూడా కల్పిస్తాను. ఎవరు తప్పు చేయలేరు, తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మీరు ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.